గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి పాలినామియల్స్ సంబంధించి ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి మోడల్ క్వశ్చన్స్ మన క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి బోర్డ్ ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 20 క్వశ్చన్స్ మనము ఖచ్చితంగా చేయాలి అంటే కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్లు అనేవి చాలా కీలకమైన క్వశ్చన్స్ కొన్ని చేయవలసి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇఫ్ p అండ్ q ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ t² - 4t + 3 దెన్ 1/p + 1/q - 2pq + 14/3 = డాష్ అన్నారు. ఇక్కడ ఇది ఒక పాలినామియల్ అనమాట. ఈ పాలినామియల్కి మనకు ఉన్నటువంటి జీరోస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ జీరోస్? p అనేది ఒక జీరో, q అనేది ఒక జీరో. ఈ పాలినామియల్ అంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ రెండు కూడా జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ p + q అనేది ఎంత రావడం జరుగుతుంది? -t కోషియంట్ అంటే -4/t² కోషియంట్ 1 దట్ ఈక్వల్ టు -4 అంటే +4, 4/1 అంటే 4. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ pq ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ c/t² టర్మ్ t² కోషియంట్ 1. సారీ, కాన్స్టెంట్ టర్మ్ అనేది 3/1 దట్ ఈక్వల్ టు అంటే కాన్స్టెంట్ టర్మ్ 3/t² కోషియంట్ 1 దట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఈ ఫార్ములాలో మనము వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 1/p + 1/q అంటే ఏమవుతుంది? ఈ రెండింటికి ఎల్సిఎం అనేది pq అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? q + p అంటే p + q అన్న ఒకటే. -2 × pq + 14/3 అంటే ఈ 1+p/1 + qని 1/p + 1/qని p + q/pq అని రాయడం జరిగింది. ఇప్పుడు p + q అంటే 4/pq అంటే 3 - 2 × pq అంటే 3 + 14/3. ఇప్పుడు ఇది 4/3 మైనస్ ఇదంతా 6 + 14/3. ఇక్కడ 6/1 ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేయాలి? 3 అనేది ఎల్సిఎం అవుతుంది. 3 1 = 3 కాబట్టి 4 1 = 4. 1ని 3తో మల్టిప్లై చేస్తే 3 వచ్చింది కాబట్టి 6ని కూడా 3తో మల్టిప్లై చేసి 6 3 = 18. ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 3 1 = 3 కాబట్టి 14 1 = 14. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 18 -18/3. 18లో 18 పోతే ఎంత? 0. 0/3 అంటే దట్ ఈక్వల్ టు 0. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్టయితే ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 3 ఈజ్ కాల్డ్ డాష్ పాలినామియల్ అని ఇచ్చాడు. అక్కడ మనకి డిగ్రీ 3 ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మనం 8th క్వశ్చన్ చూసినట్టయితే ద కోషియంట్ వెన్ x⁴ + x³ + x² - 2x - 3 ఈజ్ డివైడెడ్ బై x² - 2 ఈజ్ అన్నాడు. అంటే కోషియంట్ కనుక్కోమంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ పాలినామియల్ని ఈ పాలినామియల్తో డివైడ్ చేయాలి. అంటే x² - 2 అనేది డివైజర్, x⁴ + x³ + x² - 2x - 3 అనేది డివిడెండ్. ఇక్కడ వచ్చే కోషియంట్ ఎంత అని అడుగుతున్నాను. అంటే ఈ పాలినామియల్ని ఈ పాలినామియల్తో డివైడ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ x⁴ ఉంది. ఈ x⁴ని ఇక్కడ x² ఉంది కదా, x² ముందు డివిజన్ చేయాలి. చేస్తే ఏమొచ్చింది? x² వచ్చింది. ఆ x² ఇక్కడ వేసుకోవాలి. ఈ x²తో దీని అంతటిని కూడా మల్టిప్లై చేయాలి. x² × x² x⁴, x² × -2 2x². ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మైనస్, ఇది ప్లస్. అంటే ఈ x⁴ యొక్క సైన్ అనేది మైనస్ అవుతుంది. 2x² యొక్క సైన్ మైనస్ ఉంది కదా, ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఇది +x⁴, ఇది -x² పోతుంది. ఇక్కడ చూడండి, ఇది x³. ఇక్కడ చూడండి, ఇది x², ఇది +2x² కలిపితే 3x². ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి x³
మనం ఏం చేయాలంటే ఈ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. ఆ ఎక్స్ అనేది ప్లస్ ఎక్స్ అనేది ఇక్కడ వేయాలి. వేసినట్టయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ అవుతుంది. ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 2x. ఇప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా పోతాయి. ఇది ప్లస్, ఇది మైనస్ కాబట్టి. ఇప్పుడు 3x² ఈ ప్లస్ 2x వచ్చింది. ఇప్పుడు ఈ ప్లస్ 2x ఇది కూడా చూడండి, ఇది మైనస్ 2x. ఇవి దించాలి. ఈ మైనస్ 2x దించాను, ఈ మైనస్ 3 దించాను. ఇప్పుడు ఏమవుతుంది? ఈ మైనస్ 2x ఈ ప్లస్ 2x క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఇప్పుడు ఏం మిగిలింది? 3x² మైనస్ 3 మిగిలింది. ఈ 3x² ఈ x² డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమొచ్చింది? 3 వచ్చింది. అంటే ఇక్కడ ప్లస్ 3 వేసుకోవాలి. ఈ ప్లస్ 3తో మనము ఈ x² మల్టిప్లై చేయాలి. ఈ 3తో ఈ x మైనస్ 2ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ x² 3x² ప్లస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ 6. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్, ఇది ప్లస్. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది -3, ఇది +6. 3 అనేది రిమైండర్ రావడం జరిగింది. కానీ కోషియంట్ ఏం రావడం జరిగింది? x² ప్లస్ x ప్లస్ 3 రావడం జరిగింది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే 1/0 ఆఫ్ ద పోలినామియల్ 2x² ప్లస్ 3x ప్లస్ k ఈజ్ 1/2. దెన్ k ఈక్వల్ టు అని అన్నాడు. ఇప్పుడు ఈ పోలినామియల్ ఒక p ఆఫ్ x అనుకుందాం. p ఆఫ్ x ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ k అనుకుందాం. ఈ పోలినామియల్కి 1/0 అనేది 1/2 అంట. అంటే p ఆఫ్ 1/2 అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే ఈ పోలినామియల్కి 1/0 ఈజ్ 1/2 అంటే అర్థం ఏంటంటే ఇందులో 1/2ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందన్నమాట. అంటే 2 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/2 ప్లస్ k ఈక్వల్ టు 0 అనమాట. అంటే ఇక్కడ చూడండి, 2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ అంటే ఈ 2కి క్యాన్సిల్ అయింది. ప్లస్ 3 ఇంటూ 1/2 అంటే 3/2 ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం మిగిలింది? 1 1/2. ఇక్కడ ప్లస్ 3/2 మిగిలింది. ప్లస్ k ఈక్వల్ టు 0. ఇప్పుడు k ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఈ రెండింటికి ఎల్సిఎం 2 అవుతుంది. 1 ప్లస్ 3 అంటే 4, 4/2 అంటే 2 అవుతుంది. అంటే k ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే దీని వాల్యూ 2 అనమాట. అంటే 1/2 ప్లస్ 3/2 ఈక్వల్ టు 2 అనేది ఎల్సిఎం అవుతుంది. 1 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 4/2 దట్ ఈక్వల్ టు 2 2 అంటే ఈ రెండింటి సమ్ చేసినట్టయితే 2 వస్తుంది. అంటే 2 ప్లస్ k అన్న k ప్లస్ 2 అన్న ఒకటే. అప్పుడు k ప్లస్ 2 ఈక్వల్ టు 0 వచ్చింది. k ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. అంటే దెన్ k ఈక్వల్ టు డాష్ అన్నాడు, -2. ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. 6x² ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 6x² మైనస్ 1 రాయొచ్చు ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటారు. పోలినామియల్ కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x టర్మ్ అనేది లోపించింది. ఇలా x టర్మ్ లోపిస్తే దీనికి ఖచ్చితంగా 2 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే 0 అవుతుందన్నమాట. అంటే ఇక్కడ x టర్మ్ లోపించినట్టయితే సమ్ ఆఫ్ ద 0 ఈక్వల్ టు 0 అవుతుందన్నమాట.